టీవీ 888 న్యూస్కి స్వాగతం. నాగారం మండల పరిధిలోని పసునూరు గ్రామంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కళామందిర్ అధ్యక్షులు, ఉత్సవాల కమిటీ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ మల్లెపాక అనిల్ కుమార్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలో ర్యాలీగా వెళ్లి మహనీయుల విగ్రహాలు ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సోమన్న, గిద్దె రామనరసన్న, గంధమల్ల యాదగిరి, డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, శ్రీరాములు, మల్లేష్, శ్రీరాములు, బాలయ్య, శ్రీను, కిషోర్, రాజయ్య, లింగయ్య, బిక్కి శ్రీను, సోమన్న, బొజ్జ సైదులు, డాక్టర్ సైదులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కతే పనికత్తి పట్టుకుని గూడును మొత్తం ఒకటే కూర్చుండే రాజ్యాంగ కులను కావాలన్నో, రాజ్యాధికారముకై నిలువాలన్నో, మరువలేము మరువలేము నీ త్యాగము, మరిచిపోము మరిచిపోము నీ పుస్తకము, నీ పుస్తకము. అంబేద్కర్ నువ్వు ప్రపంచంలో ఎక్కడికన్నా నెల్లు పేద ధనికులు ఉంటారేమో, కానీ మన దేశంలో మాత్రం ఎక్కువ తక్కువ అనేది ఒకటి ఉన్నది. నువ్వు ఎక్కువ అని కొందరు అనుకుంటే మాకంటే తక్కువ అని కొందరు అనుకుంటారు. కోసం బాగుపడాలనే ఉద్దేశంతో 30 ఏళ్ళు కాళ్లకు చేతులకు వంటికి రికాం లేకుండా, సుఖం లేకుండా జాతి కోసం పోరాడిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. నామాదిగ దండారం, నామాదిగ దండారం, ఎంఆర్పీఎస్ జెండా, నామాదిగ దండారం, ఎంఆర్పీఎస్ జెండా, నామాదిగ దండారం, ఎంఆర్పీఎస్ జెండా. ఇది మూడిలో పురుడు పోసినది తెలుగు రాష్ట్రముల విస్తరించినది, తెలుగు రాష్ట్రంలో విస్తరించినది, తెలుగు రాష్ట్రంలో విస్తరించినది. జిల్లాల పల్లెలు కట్టిలేపు, జిల్లాల పల్లెలు కట్టిలేపుతో ఢిల్లీ కోటను ముట్టడి. ఎదగాలిరం, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరం. ఓ సాహు మాచయ నా పంచ ప్రాణమం, నిండు నూరాలను సల్లగుండాలిరం. ఈ పేదల బతుకులు పండాలిరా, సదవాలిరా కొరక సదవాలిరా, మరీయులా వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా, సదవాలిరా కొరక సదవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా, సదవాలిరా కొరక సదవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా. జ్ఞానము తోట మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా. ఎత్తి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎంగ బాధలను భవించారురా, ఎండ బాధలు అనుభవించారురా, ఎండ బాధలు అనుభవించారురా. బతుకంతా చేసిండ్రు త్యాగాలురా, బతుకంతా చేసిండ్రు త్యాగాలురా, ఆ గుండెగాలం అంట బయలురా. సదవాలిరా కొరక సదవాలిరా, మహనీయులా వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పొడిసె పొద్దును ముద్దాడాలిరా. రకరకాల ఈ రుగ్మతులు చాలా ఉద్యమాలలో పనిచేశాను నేను. నా సొంత ఉద్యమాన్ని నిర్మించుకున్నాను నేను. ఈ సామాజిక ఉద్యమం
సొంతంగా ఏదెక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఉండాలనుకున్నాను నేను. కానీ నేను మందకృష్ణ మాదిగ విద్య ఎంఆర్పిఎస్ ఉద్యమం దూరం ఉండి చూసిన తప్ప తను అంటుకుని లేనేనాడు కూడా. కానీ నా జాతి కోసం ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఆ న్యాయానికి బాసగా నిలవాలనే ఒక తత్వం ఉన్న వ్యక్తిని నేను. అందుకోసమనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ గడ్డ మీద నుండే మొదలైంది. ఆ పోరాటం వ్యక్తి శాఖకు వ్యతిరేకంగా, పేదల పీడిస్తున్న జాగీర్దారుల వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా తుంగతుర్తి గడ్డ శంకరావం పూరించి భారతదేశానికి కాదు ప్రపంచానికి ఉన్న తెచ్చిన గడ్డ ఈ తుంగతుర్తి గడ్డ. ఈ గడ్డలో మనందరం కూడా స్వేచ్ఛ వారితో మనం బతుకుతా ఉన్నాం. విప్లవోద్యమ నేపథ్యాన్ని సంతరించుకొని బహుజన రాజ్యం రావాలని, ఈ దేశంలో బహుజన కమ్యూనిస్టు రాజ్యం రావాలని చంద్రబాబు నాయుడు తూటాలకు బలైన మరో వీరన్న విగ్రహం ఉండదు. కనుక పిఎన్ గారు కానీ, స్వరాజ్యం గారు కానీ, ఆర్టో వంశారెడ్డి గారు కానీ, ధర్మభిక్ష గాని, లేకపోతే శేర్జన ముత్తయ్య గాని, మంత్రులేవి గాని, సబ్బండ వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉన్నారు. కాబట్టి ఈ తుంగతుర్తి పోరాట గడ్డ ఈ నేపథ్యాన్ని సంతరించుకొని ఇవాళ మనం ఇక్కడ నిలవగలుగుతున్నాం. ప్రతి ఒక్కరి తుంగతుర్తిలో పుట్టిన ప్రతి బిడ్డకు ఈ తెలంగాణ ఎర్రజన నేపథ్యం ఉంటుంది. అందుకోసం ఆ నేపథ్యం కూడా నాలో ఉంది. కాబట్టి 2001లో కాదు, 1969లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడుతున్న సందర్భంలో నేను 7th క్లాస్ అవుతున్నా మోత్కూరులో. ఆనాడు కూడా నాకు పోలీసులు దెబ్బలు కొట్టి మేము ఉరుకుతుంటే అది ఏంది అన్న తర్వాత మాకు ధ్యానం వచ్చిన తర్వాత తెలంగాణలో అడుగడుగుల నక్సలిజం, అడుగడుగుల పోలీసు కాల్పులు, ఈ బంద్ కావాలి, మన తెలంగాణ మనకు రావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలి అనే దాని మీద ఎప్పుడైతే 1996లో మారోజు సూర్యాపేట జరిగిందో, 90 ఏళ్ళ గద్దర్ మీటింగ్ జరిగిందో, కనుక ఇవన్నిటి కూడా మనం కూడా ప్రభావితమైన తెలంగాణ తప్పకుండా సాధించాలని ఒక సంకల్పంతో ఆనాడు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే నేను ఫౌండర్గా ఉన్నా నేను ఆడ. కానీ ఈ ప్రాంతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో నేను తిరగని రోడ్డు లేదు, నా చెమట సుక్కని కాలని నీళ్లు ఊరు లేదు. అందుకోసమనే మొన్న 2 సార్లు ఎమ్మెల్యేగా నేను ప్రయత్నం చేసిన, కానీ నన్ను లెక్క చేయని ప్రభుత్వం. ఎందుకంటే నేను ఆనాడు చెప్పిన కేసీఆర్కు, మీరు అన్ని చేస్తూ కానీ మాదిగలకు అవకాశం ఇస్తలేరు, మీరు మాదిగల మహోన్నత జాతి ఒక్కసారి లేచి కడుపులో మన్నదంటే దాని కథ వేరే ఉండదని కూడా చెప్పిన నేను. 2021 జనవరి 4 తారీఖు నాడు కేసీఆర్కి చెప్పిన డేట్తో సహా చెప్తున్నాను. నేను చెప్పిన అందరికీ ఇవి ఇస్తున్నాము, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్పారు. సార్ మా మాదిగలకు ఏమి ఇస్తున్నాం చెప్పి మంత్రి పదవి లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు, మేము అసలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఏమో అని కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పటి నుంచి నా మీద కూడా కుట్ర సాగింది. అన్న ఇలా కూర్చోడు ఎవరా అది ఇంత జీలకర్ర మీద చూడాడు, ఆయనకి ఇంత మందు పోసి మందుల సమయాలు కనుక పైకి లేస్తే నా మందు పోసి ఆగమంత్రి చెప్పి 6-7 ఇద్దరు కలిసారు, మనకు రాకుండా చేశారు. నేను అప్పుడు అనుకున్నా ఇలా సంగతి పెట్టాలని, ఇలా సంగతిని చూడాలి.